Hello and hi friends, welcome back to Krishna's Tutorials. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి నిర్వహిస్తున్నటువంటి ఏపీ లాసెట్ అండ్ పీజీఎల్సెట్ 2021 ఆల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. సో అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ అది మొబైల్ ఫోన్ నుంచి అయితే కొన్నిసార్లు సాధ్యం అవ్వట్లేదు. లింక్ అనేది ఓపెన్ కావడం లేదు. కాబట్టి మీరు ల్యాప్టాప్ ఆర్ ఎనీ కంప్యూటర్స్ నుంచి అయితే వాటిని ఒక సాఫ్ట్ కాపీ, అదేవిధంగా ఒక హార్డ్ కాపీ తీసి పెట్టుకోండి. సో బ్లాక్ అండ్ వైట్ ఈజ్ ఎనఫ్ అండి. కలర్ జిరాక్స్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. సో ఇక్కడ హాల్ టికెట్స్లో మీకు క్యాండిడేట్ నేమ్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఉంటాయి. పక్కకే కేటగిరీ, జెండర్, లోకల్ స్టేటస్, స్క్రైబ్ రిక్వైర్డ్ అని చెప్పేసి ఇస్తారు. నెక్స్ట్ దాని పక్కకు హాల్ టికెట్ నెంబరు, మీ యొక్క ఫోటో ఇస్తారు. దాని కిందే మీ యొక్క సిగ్నేచర్ ఇస్తారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా సో ఇక్కడ టెస్ట్ డేట్ అండ్ టైం ఇస్తారు. ఓకే, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, టైమింగ్స్ ఎప్పుడు, 10 AM to 11:30 AM అనమాట. నెక్స్ట్ టెస్ట్ సెంటర్. సో టెస్ట్ సెంటర్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ టెస్ట్ సెంటర్ కింద ఇచ్చిన తర్వాత ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్ అని చెప్పేసి ఒక 20 పాయింట్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో మనం 20 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ నుంచి మొదలు పెడదాం. సో అన్నీ కూడా షార్ట్ అండ్ స్వీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కూడా ఒకసారి హాల్ టికెట్లో ఇచ్చిన ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా వర్డ్ టు వర్డ్ అయితే చదవండి. తర్వాత COVID-19 ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవి కూడా చదవండి. సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటుంది, అది కూడా చదివి ఫిల్ చేసి ఎగ్జామ్ హాల్కి అయితే తీసుకొని వెళ్ళాలి. సో ఫస్ట్ మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి, చేసుకొని ఒక ప్రింట్ అయితే తీసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్లో ఏం చెప్తున్నారు, పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, సో మీ యొక్క హాల్ టికెట్లో ఉన్న నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ అండ్ సబ్జెక్ట్ ఒకసారి చూసుకోండి. అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఓకే వెంటనే మీరు ఏపీ లాసెట్ హెల్ప్ లైన్ అయితే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో పైన ఉన్న డీటెయిల్స్లో ఏ మిస్టేక్ ఉన్నా కూడా మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వడం ఉత్తమం. సో ఫోటోది మీ ఫోటో బదులు వేరే ఫోటో వచ్చినా, మీ సిగ్నేచర్ బదులు వేరే సిగ్నేచర్ వచ్చినా, ఫాదర్ నేమ్లో, క్యాండిడేట్ నేమ్లో, మదర్ నేమ్లో, డేట్ ఆఫ్ బర్త్లో, అడ్రస్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు వెంటనే హెల్ప్ లైన్కి కాంటాక్ట్ అవ్వండి. పాయింట్ నెంబర్ 2, సో హాల్ టికెట్స్ విల్ బీ షోన్ ఎట్ ద entrance of the test center and also in the examination hall, failing which the candidate will not be allowed to write the test. సో హాల్ టికెట్ అనేది మీరు అడిగినప్పుడు టెస్ట్ సెంటర్ చూపించాలి. హాల్ టికెట్ చూపిస్తేనే మిమ్మల్ని లోపలికి అలౌ చేస్తారు. దెన్ పాయింట్ నెంబర్ 3, క్యాండిడేట్స్ విల్ బి పర్మిటెడ్ టు అపియర్ ఫర్ ఎగ్జామినేషన్ ఓన్లీ ఆఫ్టర్ దేర్ క్రెడెన్షియల్స్ ఆర్ వెరిఫైడ్ బై ద సెంటర్ అఫీషియల్స్. సో మీరు ఎగ్జామ్ రాయడానికి అనుమతించబడతారు ఎప్పుడైతే మీ యొక్క క్రెడెన్షియల్స్ అంటే హాల్ టికెట్, అప్లికేషన్ ఫాము, అదేవిధంగా ఒక ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అన్నీ వెరిఫై చేసిన తర్వాతే మిమ్మల్ని ఎగ్జామ్ రాయనిస్తామని చెప్తున్నారు. పాయింట్ నెంబర్ 4, సో క్యాండిడేట్ షెల్ క్యారీ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్ బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్ హాల్ టికెట్. సో ఒక బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తీసుకొని వెళ్ళండి. సో ఎటువంటి షైనర్స్, స్కెచెస్, పెన్సిల్స్, స్కేల్స్, ఎరైజర్స్, షార్ప్నర్స్ ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ ఒక సింగిల్ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తీసుకొని వెళ్ళండి, మనం డైలీ యూజ్ చేసే పెన్స్. ఓకే, హాల్ టికెట్ నెంబర్ 2 హాల్ టికెట్. సో ఆఫ్కోర్స్ హాల్ టికెట్ తీసుకొని వెళ్ళాలి. సో దాంతోపాటు మీరు అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి ఈ హాల్ టికెట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్ని పజ్లో పెట్టి మనం ఒకసారి అప్లికేషన్ ఫామ్ గురించి మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నది మీరు అప్లికేషన్ ఫామ్ అనమాట. సో అప్లికేషన్ ఫామ్ అంటే మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో వెంటనే మీరు ప్రింట్ తీసుకొని ఉంటారు కదా, సో అది అప్లికేషన్ ఫామ్ అనమాట. సో అందులో మీ యొక్క టెస్ట్ ప్రిఫరెన్స్ సెంటర్స్, మీ యొక్క అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అండ్ ఫైనల్గా ఇంపార్టెంట్గా ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కింద అప్లికేషన్ ఫామ్లో కింద మీకు కొంచెం స్పేస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అఫిక్స్ ఎ రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్ 3.5 into 3.5 centimeter and get attested by a gazetted officer or the principal of the college where studied well in advance before examination. సో మీరు అప్లికేషన్ ఫామ్ కూడా ఎగ్జామ్ హాల్కి తీసుకొని వెళ్ళండి. సో ఆ అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క ఫోటో పెట్టండి. ఫోటో పెట్టి ఎవరైనా గెజిటెడ్ ఆఫీసర్ ఉంటారు కదా, సో అతనితోని సైన్ చేయించి ఒక స్టాంప్ వేయించండి, సరిపోతుంది. లేదా మీరు చదువుకున్న కాలేజ్ ప్రిన్సిపల్ ఉంటాడు కదా, ఆ ప్రిన్సిపల్ సైన్ చేయించి ఆ కాలేజ్ స్టాంపు ఏమంటే వేస్తారు, రైట్. సో ఆ విధంగా మీరు గెజిటెడ్ ఆఫీసర్ యొక్క అంటే గెజిటెడ్ ఆఫీసర్ అంటే ఎవరైతే గ్రీన్ పెన్ యూజ్ చేస్తారో, ముఖ్యంగా మనకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్న డాక్టర్స్ కావచ్చు, లేదా గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న ప్రిన్సిపల్స్, లెక్చరర్స్కు కూడా కొందరికి గ్రీన్ పెన్ వాడే అవకాశం ఉంటుంది. పోలీస్ స్టేషన్లో కొందరు వాడుతుంటారు, ప్రిన్సిపల్స్ కూడా కొన్నిసార్లు గ్రీన్ పెన్ వాడుతుంటారు. సో అది చేయించండి. అండ్ ఇక్కడ
పక్కకు చూసుకున్నట్లయితే సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద ఇన్విజిలేటర్. సో ఇక్కడ సిగ్నేచర్ మీరు ఎగ్జామ్ సెంటర్లో చేయాలి. నెక్స్ట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా ఎగ్జామ్ సెంటర్లో ఇన్విజిలేటర్ ప్రజెన్స్లో చేయాల్సి ఉంటుంది. సో అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే అప్లికేషన్ ఫామ్ కంపల్సరీ తీసుకొని వెళ్ళాలా, ఒకవేళ వెళ్ళినట్లయితే కంపల్సరీ ఫోటో ఉండాలా, ఫోటో మీద గెస్టెడ్ సైన్ ఉండాలా అని చెప్పేసి డౌటు. సో లాస్ట్ టైం అయితే అప్లికేషన్ ఫామ్ తీసుకోపోకున్నా, అంటే దాని మీద ఫోటో లేకున్నా గెస్టెడ్ సైన్ లేకున్నా కూడా అలో చేశారు. సో ఈసారి కూడా అలో చేస్తారని అనుకుంటున్నాను మ్యాక్సిమం, బట్ ఐఎమ్ నాట్ షూర్ అండి. అదేవిధంగా మనకు హాల్ టికెట్లో కూడా అప్లికేషన్ ఫామ్ క్యారీ చేయాలని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు, ఎందుకంటే డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్లోనే మెన్షన్ చేశారు చూడండి కింద నోట్ పాయింట్లో. సో నోట్ లాస్ట్ 3 పాయింట్స్ ఇచ్చారు కదా, అందులో ఫస్ట్ పాయింట్ ఆల్ ద క్యాండిడేట్స్ హ్యావ్ టు సబ్మిట్ దిస్ ఫామ్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ టు ద ఇన్విజిలేటర్ అని చెప్పేసి ఇచ్చారు, కాబట్టి తీసుకెళ్ళడం ఉత్తమం. ఓకే, అఫీషియల్గా మాట్లాడుకున్నట్లయితే తీసుకెళ్ళడం ఉత్తమం. సో తెలంగాణలో కూడా అప్లికేషన్ ఫాము కొందరు తీసుకొని వచ్చారు, కొందరు తీసుకురాలేదు. తీసుకురాని వాళ్ళని కూడా అలో చేశారు, వారికి ఒక ఫామ్ ఇచ్చారు, ఫిల్ చేయమన్నారు. ఓకే, సో అది వేరే ప్రాసెస్లో వెళ్ళింది. సో ఏపీలో ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేము. సో అప్లికేషన్ ఫామ్ మీద ఫోటో పెట్టి సైన్ చేయించి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి. దెన్ కమింగ్ బ్యాక్ టు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, పాయింట్ నెంబర్ 5. సో వీటితో పాటు మీరు ఒక ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఒరిజినల్ అయినటువంటి ఆధార్ కార్డ్ అయినా, ఒరిజినల్ పాన్ కార్డ్ ఆర్ ఓటర్ ఐడి, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా 1, 2 తీసుకొని వెళ్ళండి. మినిమం 2 తీసుకొని వెళ్తే బెటర్ అండి. సో 6th పాయింట్, సో క్యాండిడేట్ విల్ బి పర్మిటెడ్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్ ఫ్రమ్ 8:30 to 10 AM ఫర్ ఐడెంటిఫికేషన్. సో ఎగ్జామ్ అనేది 10కి స్టార్ట్ అవుతున్నప్పటికీ విద్యార్థుల్ని లోపలికి ఎప్పటి నుంచి పంపిస్తారంటే 8:30 నుంచే విద్యార్థుల్ని సెంటర్ లోపలికి అలో చేస్తారు, ఎందుకంటే కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది. మీ యొక్క ఫోటో తీసుకోవడం, ఓకే, మిమ్మల్ని గైడ్ చేస్తూ మీ యొక్క క్యాబిన్లోకి పంపించడం అవన్నీ జరగాలి, కాబట్టి 8:30 నుంచే లోపలికి అలో చేస్తారనేది గుర్తుంచుకోండి. దెన్ 7th పాయింట్, సో క్యాండిడేట్ 10, ఓకే, 10 దాటిందంటే ఎగ్జామ్ సెంటర్లోకి అలో చేయరు. 1 minute లేట్ అయినా కూడా సెంటర్లోకి అయితే అలో చేయరు. అండ్ 11:30 అయ్యేంత వరకు కూడా, ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా బయటికి పంపించరు. ఓకే, ఎగ్జామ్ స్టార్ట్ అయిందంటే లోపలికి అలో చేయరు, ఎగ్జామ్ అయిపోయేదాకా బయటికి పంపించరు. సో మీరు అట్లీస్ట్ 1.5 hour 2 hours ముందు ఉండే ప్రయత్నం చేయండి. ఆదమరిస్తే అసలుకే ఎసరవుతుందండి. సో 8th పాయింట్, లిజన్ ద ఇన్స్ట్రక్షన్స్ అనౌన్స్డ్ బై ద ఇన్విజిలేటర్ కేర్ఫుల్లీ. సో అక్కడ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ విని వాటిని ఫాలో అవ్వండి. సో మీరు ఆల్రెడీ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేశారు కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది. సో అటెంప్ట్ చేయనట్లయితే మాక్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేయండి, అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. సో అక్కడ క్వశ్చన్స్కి సంబంధించిన ఎటువంటి డౌట్స్ అయితే అడగరాదు. పాయింట్ నెంబర్ 9, సో పాయింట్ నెంబర్ 9 ఏం చెప్తుందంటే, సో ఒక క్వశ్చన్లో ఇంగ్లీష్ వర్షన్కి తెలుగు వర్షన్కి కొంచెం తేడా ఉన్నట్లయితే సో ఇంగ్లీష్ వర్షనే ఫైనల్ చేస్తారనమాట. పాయింట్ నెంబర్ 10, సో మీ యొక్క కంప్యూటర్కి ఏమైనా హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉన్నా, ఏమైనా టెక్నికల్ గ్లిచెస్ ఉన్నా కానీ మీరు వెంటనే అక్కడ ఉన్న ఇన్విజిలేటర్తో మాట్లాడండి. మీ యొక్క హ్యాండ్ రేజ్ చేస్తే మీ ఇన్విజిలేటర్ మీ దగ్గరకు వస్తాడు. సో మీరు మాట్లాడి వేరే కంప్యూటర్ సెట్ చేయించుకోవడమా లేదా దాన్నే బాగు చేయించుకోవడమా చేసుకోండి. అండ్ మీన్ వైల్ ఆ టైంని అయితే కన్సిడర్ చేయరు, మళ్ళీ మీకు ఫ్రెష్గా టైం అయితే ఇస్తారు ఎగ్జామ్ రాయడానికి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 11, ద చెక్ ఇన్ ప్రొసీజర్ ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ హాల్ ఇంక్లూడ్స్ క్యాప్చరింగ్ ఆఫ్ యువర్ ఫోటో. Right, this is a security feature which will allow AP LASET and AP PGLSET 2021 to verify your identity and also to check impersonation by any candidate. Okay, point number 12, just a minute. Yeah, point number 12, carrying of calculators, mathematical or log tables, papers, cell phones, watches, all types of watches, large spectacles, any other electronic gadgets and loose sheets of paper into the examination hall is strictly prohibited. సో ఇవన్నీ కూడా మీరు ఎగ్జామ్ హాల్లోకి తీసుకొని వెళ్ళకూడదు. ఎస్, వాచెస్ ఎటువంటి వాచ్ అయినా కూడా లోపలికి అలో చేయరంట. సో ఒకవేళ మీరు తీసుకొని వెళ్ళినా కూడా అక్కడ తీసేస్తారు బయట.
Point number 13. Adoption of any kind of unfair means and any act of impersonation during the time of test will render the applicant liable for invalidation of his or examination. Further, he or she will forfeit the claim of appearing for the test and will make him or her liable for the criminal action. ఓకే, సో ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్ అయితే చేయొద్దు. సో చేస్తే మిమ్మల్ని క్రిమినల్ యాక్షన్, మీ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో దేర్ మే నాట్ బి ఎ గ్యారంటెడ్ సెక్యూరిటీ ఫెసిలిటీ ఫర్ సేఫ్ కీపింగ్ ఆఫ్ యువర్ వాల్యుబుల్స్ డివైజెస్ ఆర్ పర్సనల్ బిలాంగింగ్స్ అవుట్ సైడ్ ద ఎగ్జామినేషన్ హాల్. సో ఎగ్జామినేషన్ సెంటర్ బయట మీ యొక్క సెల్ ఫోన్స్ కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు, ఇంకా పర్సెస్ కావచ్చు, ఏవైనా పెట్టుకోవడానికి జనరల్గా ఒక రూమ్ అయితే ఉంటుంది. సో కాకపోతే అన్ని సెంటర్స్లో ఉంటుందని మనం చెప్పలేము. సో వాళ్ళు అదే చెప్తున్నారు, మేమైతే బాధ్యులం కాదు, వాటికి మీరే బాధ్యులు అని చెప్తున్నారు. సో మ్యాక్సిమం అయితే ఉంటాయి, 99% ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ అంటే సమ్ అమౌంట్ అయితే తీసుకుంటారు. సో అమౌంట్ తీసుకొని మళ్ళీ మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. సో మళ్ళీ మీరు ఆ రిసిప్ట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు మీ యొక్క వస్తువులు మళ్ళీ మీకు ఇస్తారు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 16. Issue of hall ticket and appearance at the test does not automatically entitle the candidate for admission into a college, right? Very important. Next 16. No traveling expenses will be paid, okay, for journey to take up the test, okay. 17th point. Blank papers will be provided for rough work in the examination hall. సో మీకు మెంటల్ ఎబిలిటీ సెక్షన్కి సంబంధించి కావచ్చు, ఏదైనా కానీ రాసుకోవడానికి మీకు ఒక పేపర్ అయితే ఇస్తారు. సో ఆ పేపర్లో మీరు రాసుకోవాల్సి ఉంటుంది. మీరు తెచ్చుకున్నటువంటి బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో ఆ పేపర్లో మీరు లైక్ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోవడం కావచ్చు, ఇంకా ఏదైనా రాసుకోవడం కావచ్చు చేయొచ్చు. అండ్ ఫైనల్గా ఎగ్జామ్ అయిపోగానే ఆ బ్లాంక్ పేపర్ని మళ్ళీ వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళకి ఇచ్చేయాలి. పాయింట్ నెంబర్ 18. Contact the center chief superintendent invigilator in the room for any technical assistance, first aid, emergency or any other information during the course of examination if required, right? ఏమైనా అవసరం ఉంటే మీరు చీఫ్ సూపరింటెండెంట్ లేదా ఇన్విజిలేటర్ని కాంటాక్ట్ అవ్వండి. హాల్ టికెట్ మస్ట్ బీ ప్రిజర్వ్డ్ టిల్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఇన్ టు ద కాలేజ్. ఓకే, పాయింట్ నెంబర్ 20. ఎనీ ఇన్ఫర్మేషన్ ఫర్ ద స్టూడెంట్ కెన్ బి ఆబ్టైన్డ్ ఫ్రమ్ వెబ్సైట్ ఓన్లీ. సో అఫీషియల్ వెబ్సైట్ నుంచే మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ చూడొచ్చు, లైక్ ఎగ్జామ్ డేట్ అయినా, ఎగ్జామ్ టైమింగ్స్ అయినా, ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉన్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చిన అప్డేట్ని మాత్రమే కన్సిడర్ చేయండి. COVID-19 ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్ అని చెప్పేసి ఒక 8 ఇచ్చారు. సో ఇవన్నీ మీరు ఒకసారి చదువుకోండి, అండర్స్టాండబుల్గానే ఉంటాయి. సో మాస్క్, గ్లౌజు, పర్సనల్ హ్యాండ్ శానిటైజరు, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ఓకే తెచ్చుకోవడం ఉత్తమం అనమాట. దెన్ కింద మీకు సెల్ఫ్ డిక్లరేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో లిజన్ కేర్ఫుల్లీ. సో ఈ సెల్ఫ్ డిక్లరేషన్ కూడా మీరు ఎగ్జామ్ సెంటర్కి క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇది లేకపోయినా కూడా మిమ్మల్ని ఎగ్జామ్ లోపలికి పంపించారు, ఎగ్జామ్ సెంటర్ లోపలికి పంపించారు. సో ఇక్కడ మీకు సిమ్టమ్స్ ఉన్నట్లయితే రైట్ అని పెట్టండి. సో మ్యాక్సిమం నో ఐ డోంట్ హ్యావ్ అంటే ఇంటూ పెట్టేసేయండి, కింద మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసేయండి. ఇప్పుడే మీరు ఫిల్ చేసేసి ఎగ్జామ్ సెంటర్కి తీసుకొని వెళ్ళొచ్చు, అక్కడ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, పేరు, హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఎగ్జామ్ సెంటర్ నేము, సిగ్నేచర్ చేసి రెడీగా ఉంచుకోండి, రైట్. సో ఇవ్వండి మొత్తానికి ఏపీ లాసెట్ అండ్ PGL సెట్ 2021 హాల్ టికెట్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్.